దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు చేస్తున్న ధర్నా మీద విచక్షణ రహితంగా ఇటు టియర్ గ్యాసులతోని రబ్బర్ బుల్లెట్లతోని రహదారులను ముళ్ళ కంచెలతోని దిగ్బంధం చేసి వాళ్ళ రైతుల మీద బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తున్నది. 2014-2018 ఎలక్షన్ల ముందు అదేవిధంగా పార్లమెంటు సమావేశాలలో కూడా మీరే చెప్పినారు, ఏదైతే స్వామినాథన్ సిఫార్సు మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, అదేవిధంగా రైతు బీమా, ఇంకా నకిలీ విత్తనాలు తయారు చేసే వాళ్ళ మీద చట్టాలను, కఠినమైన చట్టాలను అమలుపరిచి రైతులకు మేలు చేసే విధంగా ఏదైతే స్వామినాథన్ సిఫార్సు ఉందో దానికి తగ్గట్టుగా మేము పనిచేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ మొన్న 5 రాష్ట్రాలప్పుడు కానీ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అప్పుడే ఢిల్లీలో దాదాపు 100 రోజులకు పైబడి బొక్కవని దీక్షతో యుద్ధం చేసిన రైతులకు తలొగ్గి బీజేపీ ప్రభుత్వం కిందికి వచ్చింది. ఆ తదుపరి పార్లమెంట్ సమావేశంలో ఏదైతే రైతుల న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో, పంట దిగుబడికి సంబంధించిన వ్యత్యాసాలకు కానీ, పంట పెట్టుబడికి సంబంధించిన సాయం విషయంలో కానీ, అధిక రేటుకు కొనాలనే ఉద్దేశంతో కానీ, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నా కానీ ఏదైతే న్యాయమైన రైతుల డిమాండ్లు నెరవేర్చకపోగా మళ్ళీ వాళ్ళ డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న ఈ రైతుల మీద మళ్ళీ సేమ్ రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాసులు, ఇవాళ ముళ్ళ కంచెలతోని రైతులను చంపుతున్నది బీజేపీ ప్రభుత్వం. ఈ కాల్పుల్లో ఒక రైతు చనిపోవడం కూడా జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీగా మేము రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీకు ఈ దేశాన్ని పరిపాలించే హక్కు లేదు. ఒకవైపు మతాల పేరిట, కులాల పేరిట స్విచ్చులు పెడుతూ ఇవాళ విద్యార్థుల మీద, రైతుల మీద అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. రాబోయే ఎలక్షన్లలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతేనే ఈ భారతదేశం బాగుపడుతుంది. నిజంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న ఈ బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైంది. ఇవాళ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి బీజేపీ కబందాస్తాలకు ఆ రాష్ట్రాలను తెచ్చుకునే కుట్రలు చేస్తున్నది. ఇవాళ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నది. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల దేశానికి లాభం ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా రాబోయే ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ఇండియా కూటమిని గద్దెనెక్కించడం ద్వారానే ఇవాళ రైతుల బతుకులు పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.